హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ పార్ట్ 32 మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మిగతా పార్ట్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియోస్ ని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంతవరకు జరిగిన కొంతమందిని రెగ్యులర్ గా చూస్తూ వచ్చాం, కానీ మధ్యలో ఎనలుషియా వాళ్ళు వచ్చేశారు. ఇప్పుడు వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి కదా. వాళ్ళు ఈ ఐలాండ్ పై చిక్కుకున్న తర్వాత జీవితాన్ని ఎలా గడిపారో అని, అందుకే ఈ పార్ట్ లో మనం వాళ్ళ గురించి తెలుసుకోబోతున్నాం. ప్లేన్ క్రాష్ అవ్వగానే ఈ టెయిల్ సెక్షన్ లో ఉన్న వాళ్ళు మిగతా ప్యాసింజర్స్ లాగా అడవిలో కాకుండా వీళ్ళు సముద్రంలో క్రాష్ అవుతారు. ముందు వాళ్ళలాగే వీళ్ళు కూడా నరకాన్ని అనుభవిస్తారు. తప్పించుకున్న వాళ్ళు ఈదుతూ చాలా కష్టపడి ఒడ్డుకు వచ్చేస్తారు, కానీ చాలా మంది వరకు ఆ నీటిలోనే చనిపోతారు. ఈ టెయిల్ సెక్షన్ లో ఉన్న వాళ్ళలో మెయిన్ గా మనకి ఎనలుషియా, ఎకో, బర్నార్డ్ ఇంకా కొంతమంది ఉంటారు. వీళ్ళు మాత్రమే మనకి మెయిన్ గా కనిపిస్తారు. ముందుగా ఎనలుషియా ఆ నీళ్ళలోంచి బయటికి వచ్చిన తర్వాత తనకి తానుగా భయం పోగొట్టుకొని మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎకో కూడా వచ్చి అందరికి హెల్ప్ చేస్తాడు. అలాగే వీళ్ళు ఇద్దరు పిల్లల్ని కూడా కాపాడతారు. ఇక్కడ ఉన్న లిబి అనే అమ్మాయి ఒక సైకాట్రిస్ట్. తను డాక్టర్ కాకపోయినా అక్కడ ఉన్న వాళ్ళకి తన వంతుగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ టెయిల్ సెక్షన్ లో నుంచి 23 మంది ప్రాణాలతో బతికిపోతారు, మిగిలిన వాళ్ళు చనిపోతారు. ఈ లాస్ట్ స్టోరీలో ఈ నెంబర్సే చాలా కన్ఫ్యూజన్ గా మిస్టరీగా ఉంటాయి. ముందుగా ప్లేన్ క్రాష్ అయినప్పుడు ప్రాణాలతో బయటపడ్డది 46 మెంబర్స్ అయితే ఇక్కడ దానికి ఎగ్జాక్ట్ గా సగం 23 మంది ప్రాణాలతో బయటపడతారు. అంటే ఈ నెంబర్స్ లోనే ఏదో మిస్టరీ దాగి ఉందన్నమాట. అలా ఎనలుషియా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే ఒక అతను అడవిలో నుంచి వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి నాకు మీ హెల్ప్ కావాలి, ఒక అతను చెట్టు మీద ఇరుక్కుపోయాడు అంటాడు. దాంతో వెంటనే ఎనలుషియా వాళ్ళు అతని వెంట వెళ్తారు. నిజానికి ఆ చెట్టు మీద వేలాడుతుంది బర్నార్డ్ అయి ఉంటాడు. తన పక్కన ఉన్న ఇంకో వ్యక్తి చనిపోయి ఉంటాడు. అప్పుడు వెంటనే ఎనలుషియా చెట్టు పైకి ఎక్కి జాగ్రత్తగా బర్నార్డ్ ని కాపాడతారు. అలా వీళ్ళందరూ ప్రాణాలతో బయటపడ్డ తర్వాత రాత్రి అవుతూ ఉంటుంది. అప్పుడే మనకి గుడ్విన్ అనే వ్యక్తి కనిపిస్తాడు. తను పాత పద్ధతిని వాడి మంటని వెలిగించడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఎనలుషియా గుడ్విన్ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటుంది. దానికి గుడ్విన్ రాత్రి అవ్వబోతుంది, మనం ఫైర్ ని వెలిగిస్తేనే మనం ఇక్కడ ఉన్నట్టు వేరే వాళ్ళకి సిగ్నల్ పంపగలం అంటాడు. అలా రాత్రి అవ్వగానే అందరూ ఫైర్ దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడే బర్నార్డ్ ఎకో దగ్గరికి వెళ్లి నువ్వే నీళ్ళలో ఉన్న అన్ని డెడ్ బాడీస్ ని ఒడ్డుకు తీసుకువచ్చావంట కదా, అందులో ఒక బ్లాక్ లేడీ, తన పేరు రోజ్, తననేమైనా చూసావా అంటాడు. దానికి ఎకో నేను చూడలేదు అంటాడు. అలా వీళ్ళు ఐలాండ్ పై క్రాష్ అయిన తర్వాత మొదటి రోజు రాత్రి గడిచిపోతూ ఉంటుంది, కానీ వీళ్ళ రాత్రి అంత ఈజీగా గడవదు. అప్పుడే ద అదర్స్ వచ్చి వీళ్ళపై అటాక్ చేస్తారు. మనం ఫస్ట్ నుంచి ఈ సిరీస్ చూస్తున్నాం కాబట్టి ద అదర్స్ గురించి మనకు ఒక ఐడియా ఉంది, కానీ వీళ్ళు ఇప్పుడే క్రాష్ అయ్యారు కాబట్టి వీళ్ళకి తెలీదు ఎవరు వస్తారు అటాక్ చేస్తారు అని. అందుకే అందరూ నార్మల్ గా ఉన్నప్పుడు సడన్ గా వీళ్ళపై అటాక్ చేసి వీళ్ళలో కొంతమందిని తీసుకువెళ్లిపోతారు. అలా వాళ్ళు తీసుకువెళ్తున్నప్పుడు సౌండ్ రావడంతో ఎనలుషియా వాళ్ళు పరిగెట్టుకుంటూ అడవిలోకి వస్తారు. కానీ అక్కడికి వచ్చి చూస్తే ఇకో ఆల్రెడీ ద అదర్స్ లో ఇద్దరిని చంపేసి ఉంటాడు. వాళ్ళనైతే కాపాడలేకపోతాడు, కానీ వాళ్ళని తీసుకువెళ్ళడానికి వచ్చిన అదర్స్ లో ఇద్దరిని చంపేస్తాడు. ఆ తర్వాత మార్నింగ్ అవ్వగానే ఆ చనిపోయిన ఇద్దరిని ఎనలుషియా చెక్ చేస్తుంది. వాళ్ళు వేసుకున్న బట్టల్ని చూస్తే చాలా పాతవిలా కనిపిస్తాయి. అలాగే వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు. అలాగే వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని తెలుసుకోవడానికి ఒక్క ఆధారం కూడా ఉండదు. కాకపోతే వీళ్ళకి ఒకటి మాత్రం బాగా తెలిసింది, ఈ అడవి చాలా ప్రమాదకరమైంది, వీళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చు అనుకుంటారు. అప్పుడే ఎకో, ఎనలుషియా ఇద్దరు కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం అక్కడ ఉన్న కర్రలతో ఆయుధాలను తయారు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ చనిపోయిన వాళ్ళు ప్లేన్ లో వచ్చిన వాళ్ళు కాదు, అడవిలో ఉన్న వాళ్ళే. అంటే ప్రమాదం దగ్గరికి మనమే వచ్చాం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అనుకుంటారు. అలా కొంతసేపటి తర్వాత ఎనలుషియా అందరితో అంటుంది, మనం ఈ బీచ్ దగ్గర ఉండడం అంత సేఫ్ కాదు, మనం ఒక సేఫ్ ప్లేస్ ని వెతికి అక్కడికి వెళ్ళాలి అంటుంది. కానీ అప్పుడే నేతన్ అనే కుర్రాడు అక్కడికి వచ్చి ఇక్కడ
చిన్న పిల్లలు ఉన్నారు, అలాగే కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి, వీళ్ళందరినీ తీసుకొని ఎక్కడికని వెళ్తాము అంటాడు. అలాగే ఒకవేళ మనం అందరం అడవిలోకి వెళ్ళామంటే ఇక్కడ ఫైర్ ని ఎవరు వెలిగిస్తారు, ఈ ఫైర్ ఉంటేనే మనని కాపాడడానికి వచ్చిన వాళ్ళకి మనం ఇక్కడ ఉన్నామని తెలుస్తుంది అంటాడు. దాంతో ఇక ఎనలుషియా కూడా ఏమీ మాట్లాడకుండా అందరూ కలిసి ఆ బీచ్ దగ్గరే ఉండడం స్టార్ట్ చేస్తారు. ఇంకో పక్క క్రాష్ అయిన జేక్ వాళ్ళే నయం, వాళ్ళు ఉన్నది మెయిన్ ప్లేన్ లో కాబట్టి అక్కడ వాళ్ళకి అన్ని అవసరాలకు సంబంధించిన సామాన్లు ఉన్నాయి. అలాగే వాళ్ళకు ఒక డాక్టర్ జేక్ ఉన్నాడు, వేటగాడు జాన్ ఉన్నాడు, ఇంకా కేటు బలమైన సోయర్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలిగారు. కానీ ఇక్కడ ఎనలుషియా వాళ్ళకి అలా కాదు, వీళ్ళు క్రాష్ అయిన మొదటి రాత్రే ద అదర్స్ వీళ్ళపై అటాక్ చేసి కొంతమందిని చంపేశారు. అలాగే వీళ్ళలో గాయపడ్డ చాలా మంది చనిపోతూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి కావలసిన మెడిసిన్స్ లేవు, అలాగే డాక్టర్ కూడా లేడు కాబట్టి. ఇక జేక్ వాళ్ళలాగానే వీళ్ళు కూడా అడవిలో ఉన్న వాటిని వేటాడి తినడం స్టార్ట్ చేస్తారు. ఒక రోజు ఎకో దగ్గరికి లిబీ వెళ్లి తనతో అంటుంది, ఇంతకు ముందు జరిగిన సంఘటనలో నీ తప్పేం లేదు అని. ఇంతకు ముందు ద అదర్స్ లో ఇద్దరిని ఎకో చంపేశాడు కాబట్టి ఆ రోజు నుంచి తను ఒంటరిగా కామ్ గా కూర్చొని ఉంటాడు. అందుకే లిబీ వెళ్లి తనకి ధైర్యం చెప్తుంది, వాళ్ళు మనల్ని చంపడానికి వచ్చారు కాబట్టి నువ్వు వాళ్ళని చంపేశావు, లేకపోతే నువ్వు వాళ్ళని చంపడం కోసం ఇక్కడ క్రాష్ అవ్వలేదు కదా అంటుంది. అలా వీళ్ళు కష్టపడుతూ 12 రోజులు గడిపేస్తారు. అప్పుడే ఎనలుషియా కూడా అందరితో అంటుంది, మనం అడవిలోకి వెళ్లి అడవి పందులని వేటాడడం నేర్చుకోవాలి అని. కానీ అప్పుడే నేతన్ అక్కడికి వస్తాడు. నేతన్ చూడగానే ఎనలుషియాకి చాలా కోపం వస్తుంది, తను 2 గంటల నుంచి కనిపించకుండా ఎటో వెళ్లిపోయాడు అని. తను రాగానే తనని అడుగుతుంది, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని. దానికి నేతన్ చిన్నగా తడబడుతూ నేను బాత్రూమ్ కు వెళ్ళాను అంటాడు. దాంతో ఎనలుషియా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం రూల్స్ పెట్టుకున్నాం కదా, ఒంటరిగా ఎవరు అడవిలోకి వెళ్ళకూడదు, వెళ్తే అందరం కలిసి వెళ్ళాలి అంటుంది. దాంతో నేతన్ ఎనలుషియాకి సారీ చెప్తాడు, ఇంకెప్పుడు ఒంటరిగా వెళ్ళను అని. అలా తర్వాత రోజు వీళ్ళందరూ పడుకున్నప్పుడు మళ్ళీ సడన్ గా ద అదర్స్ వీళ్ళపై అటాక్ చేసి వీళ్ళలో కొంతమందిని తీసుకువెళ్తారు. ఎనలుషియాను కూడా తీసుకువెళ్తూ ఉంటారు. కానీ ఎనలుషియా చాలా తెలివిగా వాళ్ళ నుంచి తప్పించుకొని ద అదర్స్ లో ఒక్కరిని చంపేస్తుంది. అప్పుడే తనకి వాళ్ళ దగ్గర ఉన్న ఒక లెటర్ దొరుకుతుంది, అందులో వీళ్ళకి సంబంధించిన అన్ని పేర్లు ఉంటాయి. దాంతో ఎనలుషియా అనుకుంటుంది, వీళ్ళు తెలివితోక్క నా కొడుకులు అనుకున్నాం, కాకపోతే వీళ్ళకి అన్ని తెలుసు, కావాలనే వీళ్ళు మనని వేటాడుతున్నారు అనుకుంటుంది. అప్పుడే ఎకో కూడా అడవిలోకి వెళ్లి వాళ్ళు ఎవ్వరు దొరకకపోవడంతో తిరిగి వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఈసారి ద అదర్స్ ఆ ఇద్దరు చిన్న పిల్లల్ని కూడా తీసుకువెళ్లి ఉంటారు. దాంతో ఎనలుషియా చాలా కోపంతో అరుస్తుంది. అప్పుడే నేతన్ తన దగ్గరికి వచ్చి, నువ్వెందుకు కోపడుతున్నావు, మనం వీటి గురించి నెమ్మదిగా ఆలోచిద్దాం, నువ్వు కోపడకు అంటాడు. ఆ మాట వినగానే ఇంకా కోపం వస్తుంది ఎనలుషియాకి. నేను కోపడకూడదా, వాళ్ళు మన పైన అటాక్ చేసి చంపేస్తున్నారు, అయినా చూస్తూ కామ్ గా కూర్చోవాలా అంటుంది. అలాగే వాళ్ళతో మన అందరి పేర్లు కూడా ఉన్నాయి, ఇదంతా తెలిసినప్పుడు నేను ఎలా కామ్ గా ఉండాలి అంటుంది. అలాగే పాప ఇప్పుడు నేతన్నే అనుమానిస్తూ ఉంటుంది, నువ్వు నిన్న 2 గంటలు అడవిలోకి వెళ్లిపోయావు కదా ఎవ్వరికి చెప్పకుండా, అది ఏం పని మీద వెళ్ళావు అంటుంది. దానికి నేతన్ కూడా చెప్పాను కదా నేను బాత్రూమ్ కు వెళ్ళానని అంటాడు. అప్పుడే గుడ్విన్ వచ్చి ఎనలుషియాతో అంటాడు, మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అని. దాంతో ఎనలుషియా, మనం వెంటనే బీచ్ నుంచి వెళ్లిపోవాలి, ఇక్కడ చాలా ప్రమాదం ఉంది అంటుంది. దాంతో అందరూ ఒప్పుకొని క్రాష్ అయిన 15 రోజుల తర్వాత వీళ్ళు బీచ్ నుంచి అడవిలోకి వెళ్లిపోవడం మొదలు పెడతారు. వీళ్ళు మొత్తం క్రాష్ అయినప్పుడు 23 మంది ప్రాణాలతో బయటపడతారు. కానీ ఇప్పుడు ద అదర్స్ తీసుకెళ్లిపోగా ఇంకా 7 మంది మాత్రమే ఉంటారు. ఆ 7 మంది అడవిలోకి కొంత దూరం వచ్చిన తర్వాత ఒక ప్లేస్ లో ఆగుతారు. అప్పుడే నేతన్ వాళ్ళతో అంటాడు, ఈ ప్లేస్ అయితే మనం ఉండడానికి చాలా బాగుంది, ఇక్కడ వాటర్ ఉన్నాయి, అలాగే మనం తినడానికి పండ్ల చెట్లు కూడా ఉన్నాయి అంటాడు. అలా అందరూ అక్కడే ఉండడం స్టార్ట్ చేస్తారు. తర్వాత ఎనలుషియా ఒక గొయ్యిని తవ్వుతూ ఉంటే అప్పుడే లిబీ తన దగ్గరికి వచ్చి తనతో అంటుంది, నాకు నేతన్ మీదే డౌట్ ఉంది, తను మనతో పాటు ప్లేన్ లో రాకుండా ఈ అడవిలో ఉండేవాడేమో, తను ఇక్కడే మన దగ్గర ఉంటూ మనతో నటిస్తూ మన గురించి మొత్తం ఈ అడవిలో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడేమో అంటుంది. ఆ మాట విని ఎనలుషియా కూడా, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను, అలాగే ఈ గొయ్యి కూడా అందుకే తీస్తున్నాను అంటుంది. అలా చాలా సేపటి తర్వాత ఎనలుషియా ఆ గొయ్యి తవ్వడం అయిపోగానే నేతన్ దగ్గరికి వచ్చి తనపై అటాక్ చేసి తనని ఆ గొయ్యిలో వేసి బంధిస్తుంది. నిజానికి ఎనలుషియా తెలుసుకోవాలనుకుంటుంది, ద అదర్స్ ఎవరు, వాళ్ళు మనపై ఎందుకు అటాక్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర మనకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటుంది. అలా ఆ రోజు నుంచి ఎనలుషియా ప్రతిరోజు నేతన్ ని బంధించిన దగ్గరికి వచ్చి తన గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. అలాగే నేతన్ కి తినడానికి తిండి కానీ తాగడానికి నీళ్లు కానీ
ఇవ్వకుండా ఉంచుతుంది. అలా ఒకరోజు తన దగ్గరికి వెళ్లి నిజం తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడే తనకి డౌట్ వస్తుంది. ఎవరో తనకి తెలియకుండా నీళ్లు తినడానికి పండ్లు ఇస్తున్నారు అని. దాంతో అందరిపై కోపడుతుంది. అప్పుడే మనకి తెలుస్తుంది అది చేసింది ఎవరో కాదు ఎకోనే అని. ఎందుకంటే తన కళ్ళ ముందు ఒక మనిషి చనిపోతుంటే ఎకో చూడలేడు కాబట్టి. అలాగే ఇప్పుడు ఎనలూషియాకి ఆ ఇద్దరు చిన్నపిల్లల గురించే బాధ ఉంటుంది. నేతన్ హెల్ప్ చేయడం వల్ల ద అదర్స్ వాళ్ళని తీసుకువెళ్లారు, వాళ్ళ ప్రాణాలకు ఏదైనా అయ్యిందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత మూడో రోజు ఎనలూషియా దగ్గరికి గుడ్విన్ వచ్చి తనతో అంటాడు, మనం అడవి మనుషులం కాదు, నేతని నువ్వు వదిలేయాలి, తను చాలా బాధపడుతున్నాడు అంటాడు. దానికి ఎనలూషియా, మనం అడవి మనుషులం కాదు కాబట్టే వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు, లేదంటే వాడిని మొదటి రోజే చంపేసేదాన్ని అంటుంది. వాడి గురించి నిజం తెలుసుకునే వరకు వాడిని వదిలేదే లేదని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ రాత్రి అవ్వగానే గుడ్విన్ నేతన్ దగ్గరికి వచ్చి తనని గుయ్యిలోంచి బయటికి తీసి అక్కడి నుంచి పారిపోమని చెప్తాడు. కానీ ఇప్పుడే మనకి అసలు దొంగ నా కొడుకు ఎవడో తెలిసిపోతుంది. అది ఎవరో కాదు, గుడ్వినే అయి ఉంటాడు. తను నిజానికి ఫ్లైట్ లో వచ్చి ఉండడు, ద అదర్స్ కు సంబంధించిన మనిషి అయి ఉంటాడు. వెంటనే తను నేతన్ పై అటాక్ చేసి తనని అక్కడే చంపేసి తన బాడీని దాచిపెడతాడు. తర్వాత మళ్ళీ ఏమీ తెలియనట్టు మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్లి పడుకుంటాడు. మార్నింగ్ అవ్వగానే అందరికీ నేతన్ కనిపించకపోవడంతో తను ఎక్కడికో పారిపోయాడు అనుకుంటారు. దాంతో ఇప్పుడు ఎనలూషియా వాళ్ళు అనుకుంటారు నేతన్ వెళ్లిపోయాడు కాబట్టి వాళ్ళ మనుషుల్ని తప్పకుండా ఇక్కడికి తీసుకువస్తాడు, అందుకే మనం వెంటనే ఈ ప్లేస్ ఖాళీ చేయాలని అక్కడి నుంచి బయలుదేరతారు. అలా 26 రోజులు గడిచిపోతాయి. ఈ 26 రోజుల్లో జేక్ వాళ్ళ దగ్గర ఇంకా చాలా విషయాలు జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు పారిపోతూనే ఉంటారు. అలా కొంత దూరం నడిచిన తర్వాత ఎనలూషియా వాళ్ళకి ఒక డోర్ కనిపిస్తుంది. దాన్ని వెళ్లి ఓపెన్ చేయగానే లోపల తనకి ధార్మా లోగో కనిపిస్తుంది. అంటే ఇది ధార్మా ఇండస్ట్రీకి సంబంధించిన ఇంకో బంకర్ అయి ఉంటుంది. ఈ ప్లేస్ ను చూసిన తర్వాత ఎనలూషియా నిర్ణయం తీసుకుంటుంది, ఇక్కడైతేనే వీళ్ళు సేఫ్ గా ఉంటారు అని. అలా అందరూ అక్కడే ఉండడం స్టార్ట్ చేస్తారు. లోపల ఒక బాక్స్ కూడా ఉంటుంది. ఎకో వెళ్లి దాన్ని ఓపెన్ చేయగానే తనకి ఒక బైబిల్ దొరుకుతుంది. తను ఆ బైబిల్ ని ఓపెన్ చేయడు. అందులో ఏముంది అనేది మనం ముందుకు వెళ్లే కొద్దీ తెలుసుకుందాం. అప్పుడే బర్నార్డ్కి ఒక రేడియో కూడా దొరుకుతుంది. దాంతో అందరూ ఆ బంకర్ నుంచి బయటికి వచ్చి ఆ రేడియో ద్వారా వేరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ ఏ సిగ్నల్ వాళ్ళకి రాదు. దాంతో గుడ్విన్ అంటాడు, ఇక్కడ మొత్తం చుట్టూ చెట్లే ఉండడం వల్ల సిగ్నల్ బ్లాక్ అవుతుంది. అదుగో కనిపిస్తున్న ఆ కొండపైకి వెళ్తే సిగ్నల్ ఫుల్ గా వస్తుంది, నేను ఒక్కనే అక్కడికి వెళ్తాను అని రేడియోని తీసుకుంటాడు. కానీ ఎనలూషియా మాత్రం గుడ్విన్ ని ఒక్కనే వెళ్ళనివ్వకుండా నేను కూడా నీతో పాటు వస్తాను అంటుంది. అలా ఇద్దరు రేడియోని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరతారు. వెళ్తూ ఉన్నప్పుడే ఎనలూషియా చాలా ప్రశ్నలు అడుగుతుంది. ఇంతకు మనపై అటాక్ చేసిన వాళ్ళు ఎవరు, మనని ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటుంది. దానికి గుడ్విన్, వాళ్ళు మనని చంపాలనుకోవడం లేదేమో, మనకి హెల్ప్ చేయాలనుకుంటున్నారేమో, మనం ఆ విధంగా ఆలోచించవచ్చు కదా అంటాడు. అలాగే ఎనలూషియా ఇంకా చాలా ప్రశ్నలు అడుగుతుంది. వీళ్ళు మనలో ఉన్న కొంతమందిని ఎందుకు తీసుకువెళ్తున్నారు, అందరిని ఎందుకు తీసుకువెళ్లడం లేదు అంటుంది. దానికి గుడ్విన్, అదే వాళ్ళ ప్లాన్ ఏమో, ముందుగా బలహీనంగా ఉన్న వాళ్ళని తీసుకువెళ్లి తర్వాత బలంగా ఉన్న వాళ్ళని తీసుకువెళ్తారేమో అంటాడు. అప్పుడే గుడ్విన్ అలా మాట్లాడుతూ ఎనలూషియా దగ్గర ఉన్న కత్తిని అడుగుతాడు. ఎనలూషియా ఆ కత్తిని ఇచ్చి, వీళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు ఎలాగ వచ్చాయి, అలాగే వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా లేవు అంటుంది. నిజానికి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ యుఎస్ ఆర్మీకి సంబంధించినవి, అవి కూడా 30 సంవత్సరాల క్రితం వాళ్ళు వాడిన వెపన్స్ అంటుంది. అలా ఆ ప్రశ్నలు మొత్తం వినగానే గుడ్విన్ అంటాడు, ఇవి మొత్తం నన్నెందుకు అడుగుతున్నావు అని. కాకపోతే ఎనలూషియాకి ఆల్రెడీ గుడ్విన్ పై అనుమానం వచ్చి ఉంటుంది. మనం క్రాష్ అయిన టైల్ సెక్షన్ డైరెక్ట్ నీళ్ళల్లో క్రాష్ అయినప్పుడు అందరూ తడిచిపోయి బయటకు వచ్చాం. కాకపోతే క్రాష్ అయిన 10 నిమిషాల తర్వాత గుడ్విన్ అడవిలోంచి బయటకు వచ్చి బర్నార్డ్ గురించి చెప్పాడు. అప్పటి నుంచే తనకి చిన్నగా డౌట్ ఉంటుంది. ఇప్పుడు తనకి కన్ఫర్మ్ అయిపోతుంది. అలాగే తను గుడ్విన్ తో అంటుంది, నువ్వే ఆ దొంగ నా కొడుకు అని నాకు తెలుసు, నేతన్ ఏం చేశావో చెప్పు అంటుంది. దానికి గుడ్విన్, నేతన్ మంచివాడు కాదు, అందుకే వాణ్ణి చంపేశాను అంటాడు. అప్పుడే ఎనలూషియా, చిన్న పిల్లల్ని తీసుకువెళ్లారు కదా, వాళ్ళని కూడా మీ వాళ్ళు చంపేశారా అంటుంది. దానికి గుడ్విన్, పిల్లలకి ఏమీ అవ్వలేదు, వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు అంటాడు. ఆ తర్వాత ఎనలూషియాకి గుడ్విన్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో ఎనలూషియా గుడ్విన్ ని చంపేస్తుంది. నిజానికి తను చంపకుండా ఉంటే వారి నుంచి చాలా నిజాలు ద అదర్స్ గురించి తెలుసుకోవచ్చు. కానీ అనుకోకుండా వాడిని చంపేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎకో వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆశ్చర్యంగా ఉంటారు, అసలు ఏం జరిగింది అని. కానీ ఎనలూషియా మాత్రం ఇక మనం సేఫ్ గా ఉండొచ్చు అని అక్కడ నుంచి బయలుదేరదాం అంటుంది. ఆ తర్వాత నుంచి
41 రోజులు గడిచిపోతాయి. ఈ టైంలో మెయిన్ మెంబర్స్ లో ఉన్న జాన్ కి ఆ నైజీరియన్ ప్లేన్ గురించి కల వస్తుంది. వెంటనే బూన్ ఇంకా జాన్ ఇద్దరు ఆ ప్లేన్ లోకి వెళ్ళినప్పుడు బూన్ కి ఒక రేడియో సిగ్నల్ వినిపిస్తుంది. ఆ సిగ్నల్ ఇచ్చింది ఎవరో కాదు, ఇక్కడ బర్నార్డ్ దగ్గర ఆ రేడియో ఉంది కాబట్టి దాన్ని ఆన్ చేస్తూ ఉంటాడు మాటిమాటికి, ఎక్కడైనా సిగ్నల్ దొరుకుతుంది అని. అలా బర్నార్డ్ తో బూన్ మాట్లాడుతూ వాళ్ళు వచ్చిన ఫ్లైట్ గురించి చెప్తూ మా ప్లేన్ ఒక ఐలాండ్ పై క్రాష్ అయింది, మమ్మల్ని కాపాడండి అంటాడు. కానీ ఆలోపే ఎనలుసియా బర్నార్డ్ దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న రేడియోని లాక్కుంటుంది. అప్పుడే బర్నార్డ్ అంటాడు మిగతా ప్లేన్ లో ఉన్న వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని. కానీ ఎనలుసియా మాత్రం ఇదంతా ఒక ట్రాప్, మనల్ని పట్టుకోవడానికి వాళ్ళు మనల్ని ఎర్రిపప్పల్ని చేస్తున్నారు అంటుంది. అలా అప్పటి నుంచి ఎనలుసియా వాళ్ళు రేడియోని కూడా వాడరు, ఎందుకంటే ద అదర్స్ వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉంటారు అని. ఆ తర్వాత 3 రోజులకి నీళ్ళల్లో జిన్ కొట్టుకు వస్తున్నప్పుడు లీబీకి కనిపిస్తాడు. వెంటనే ఎకో వాళ్ళు జిన్ ని పట్టుకొచ్చి తనని చెట్టు కట్టేసి తను ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ జిన్ కి ఇంగ్లీష్ రాదు కాబట్టి తను కొరియాలో మాట్లాడుతూ ఉంటాడు. అలా తన మాటల్ని బట్టి చూస్తే తన వల్ల ఎలాంటి ప్రమాదం లేదు అని ఎకో అనుకుంటాడు. కానీ అప్పుడే తనని కట్టేసి ఉన్నా కూడా జిన్ ఆ కట్లని విప్పుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అంటే ఈ టైం ఏదంటే సోయర్ మైకిల్ ఇద్దరు ఆ బోట్ లో నుంచి మళ్ళీ తిరిగి ఐలాండ్ పైకి రాగానే అప్పుడే జిన్ పరిగెట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి ద అదర్స్ అని చెప్తాడు కదా, ఇదే ఆ టైం అన్నమాట. ఆ తర్వాత ఎకో సోయర్ వాళ్ళపై అటాక్ చేసి ముగ్గురిని తీసుకువెళ్లి ఒక దగ్గర బంధిస్తారు. ఆ తర్వాత కథ ఎలా ముందుకు వెళ్ళిందో మనం ముందే చూసేసాం. ఇప్పుడు ఎనలుసియా వాళ్ళు మిగతా సర్వైవర్స్ దగ్గరికి వెళ్లడం కోసం సోయర్ వాళ్ళని తీసుకొని బయలుదేరుతుంటారు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. అలాగే కొన్ని వింత వింత సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. దాంతో ఎనలుసియా వాళ్ళు ద అదర్స్ వస్తున్నారు అనుకొని వాళ్ళపై అటాక్ చేయడం కోసం గన్ ని బయటికి తీస్తుంది. కాకపోతే తను అనుకోకుండా షానన్ ని షూట్ చేసి చంపేస్తుంది. దాంతో సయ్యద్ కి పిచ్చ కోపం వస్తుంది ఎనలుసియా పై. ఇది ఇప్పటి వరకు జరిగిన ఎనలుసియా వాళ్ళ కథ. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి తర్వాత పార్ట్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిన క్యారెక్టర్ ఏదో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి, నేను తెలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.